గుంటూరుకు చెందిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ మధ్యంతర బెయిల్ వ్యవహారంపై హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ కేసులో రాజమహేంద్రవరం కేంద్ర కార్యాలయంలో రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్ కుమార్ తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుందని మెడికల్ సర్టిఫికేట్ చూపించి మధ్యంతర బెయిల్ పొందాడు. అయితే అది నకిలీ సర్టిఫికేట్ అని గుర్తించిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ సర్టిఫికేట్పై గుంటూరు లలిత ఆసుపత్రి వైద్యుడు పివి రఘురామ శర్మ సంతకం ఉండడంతో పోలీసులు ఆయన్ను విచారించారు. అయితే ఆ సంతకం తనది కాదని, తాను ఆ సర్టిఫికేట్ ఇవ్వలేదని ఆయన వాంగ్మూలం ఇచ్చారు. నకిలీ సర్టిఫికేట్ వ్యవహారంపై నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వైద్యుడు డాక్టర్ రఘువ శర్మ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంతో బోరుగడ్డ విభేదించాడు. ఈ నేపథ్యంలో జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేటు వద్ద వైద్యుడి వాంగ్మూలాన్ని నమోదు చేయించి తమకు పంపాలని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు బెయిల్ పిటిషన్పై విచారణ జరపాల్సిన బోరుగడ్డ తరపున న్యాయవాది అభ్యర్థనను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. మల్లికార్జునరావు తోసిపుచ్చారు.